యుగములకు ఆ దేవునికే చెల్లును గాక. నేను నిదానంగా చెప్పానని మీరు కూడా నిదానంగా ఆమేన్ అంటారా? నేను ఏమన్నానండి? మనలను సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములకు కలుగును గాక. సరిపోలేదు. నేను ఎలా అరిచాను? సమస్త పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు అందరు అలట్టుకున్నారు. చాలా చాలా సంతోషం. మీ మధ్యలోనికి దేవుడు నన్ను నడిపించారు. ఇది నిజంగా దేవుని యొక్క కృపను అనుకుంటున్నాను. ఏమంటే ఇండియాలో చాలా ప్రాంతాలు తిరిగాను. కానీ నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ చిత్తం ఎక్కడైతే అక్కడికి నడిపించు. మీ స్వరం వినిపించాలంటే నేను మాట్లాడతాను. నీ స్వరం ఎక్కడ ఆగిపోవాలంటే నేను అక్కడ ఆగిపోతాను అని అనుకున్నాను. వాస్తవంగా ఇజ్రాయెల్ ప్లాన్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే 1వ తారీఖు నేను ఇక్కడ లేను. 1వ తారీఖు అడిగారు, శుక్రవారం కుదురుతుందా అని అడిగారు. కానీ అదెందుకో మనకు కుదరలేదన్నమాట. సో వచ్చిన ప్లాన్స్ని బట్టి కుదరలేదండి. సరే, దేవుడు మాట్లాడాలని అనుకుంటే, ఆయన స్వరం నా ద్వారా వినిపింపబడాలని అనుకుంటే, ఆయన అనుమతి ఉంటే నేను మాట్లాడతాను. ఆయన అనుమతి లేకపోతే నేను మాట్లాడలేను. ఇదే అనుకున్నాను. ప్రభువా, మీ చిత్తము ప్రభువా, మీ వాక్ నా దగ్గర ఉంది. ఆ వాక్ని మీ ప్రజలకు అందించాలంటే అది మీరు నాకు అనుగ్రహిస్తే నేను మాట్లాడతాను. మీరు అనుగ్రహించకపోతే నేను మాట్లాడను ప్రభువా అని అనుకున్నాను. అయితే దేవుని మహాకృప అనుకోని రీతిగా, యాక్చువల్లీ ట్యూస్డేస్ కుదరదంట కదా మీ అందరికీ కలుసుకోవడం. వర్కింగ్ డే, చాలా దూరం నుంచి రావాలి, చాలామంది కలుసుకోవాలంటే చాలా కష్టము. ఫ్రైడే అయితేనే బాగుంటుంది అని తమ్ముళ్ళు నాతో మాట్లాడినప్పుడు దేవుని అదే అనుకున్నాను. ప్రభువా, నీ చిత్తం ఏదైతే అదే జరిపించండి నాయన. సమస్తము మీ మహిమార్థమై జరగాలని అనుకున్నాను. అయితే దేవుని మహాకృప, ఒక మాట చెప్తున్నాను. ఇండియాలో నేను వాక్యం పంచుకున్నాను. చాలా ప్రదేశాలు తిరిగాను. నార్త్ సౌత్ అంతా తిరిగి నేను వాక్యం పంచుకున్నాను. అయితే నాకు ఖతర్కి అవకాశం వచ్చిందండి. కొంచెం పాస్పోర్ట్ ప్రాబ్లం వల్ల ఖతర్ అవ్వలేదు. కువైట్ వాళ్ళు ఎప్పటి నుంచో పిలిచారు, దుబాయ్ వాళ్ళు ఎప్పటి నుంచో పిలిచారు, కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. కానీ దేవుడు ఇండియా తర్వాత ఇజ్రాయెల్లో వాక్యం పంచుకునే కృపను దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు కోరుకున్న దేశం, నేను కోరుకున్న యెరూషలేము అని అంటాడు కదా వాక్యంలో. సో దేవుని కృపను బట్టి ఆ దేవాది దేవుడు ఈరోజు నన్ను మీ మధ్యలోనికి నడిపించారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న మాట అడగడం అలవాటు. అడగమంటారా? దేవుడు మాట్లాడే దేవుడా, మౌనంగా ఉండే దేవుడా? ఆయన మాట్లాడే దేవుడు కదా. కాబట్టి మానవుని స్వరం ఆగిపోవాలి, దైవ స్వరమే మనకు వినిపించబడాలి. కాబట్టి ఒక చిన్న పల్లవి పాడతానండి. పాడి ప్రార్థన పూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానిద్దాం. పాట వచ్చిన వాళ్ళు నాతో కూడా కలిసి పాడొచ్చు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి క్రీస్తు పెరట కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. తెలుగు క్రిస్టియన్ బేతెల్ చర్చ్ సంఘానికి నడిపించారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇదిగో దేవా, మీ ప్రజలందరూ కూడా మీ వాక్కును వినాలని, మీ స్వరాన్ని వినాలని, మీ వాక్యాన్ని వినాలని వారు వచ్చిండగా మీరే వారితో మాట్లాడమని ప్రాధేయపడుతున్నారు. మీ స్వరాన్ని వినిపించి మీ వాక్కును తెలియపరిచి మీ ప్రజలతో మీరు మాట్లాడి బలపరచమని చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయం నిండుగా అనుగ్రహించి
మీ వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించి మీ ప్రజలకు అది ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు పరిశుద్ధమైన నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియపరుచుకుంటున్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుని సెలవు లేకుండా భోజనము చేయుట కూడా అసాధ్యం. ఆశీర్వాదంకర కాదు, అసాధ్యం. కాబట్టి బైబిల్లో ఆ మాట మనం ఆలోచిస్తే దేనికైనా దేవుని సెలవు ఉండాలని. ఈరోజు మీరందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఎవరి సెలవు ఉంది? దేవుని సెలవు. ఆయన కృప అంతే. ఆయన కృపతో, ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మనమందరం కూడా ఈ కూడికలో ఉన్నాం కదా. ఆయన సజీవ లెక్కలో ఉంచాడండి మనల్ని. అంటే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి దేవుడు మనందరినీ నిలబెట్టాడు. కాబట్టి ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీలో ఎంతమందికి దేవుని చిత్తము మీ పట్ల ఏమై ఉందో తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారు? దేవుని చిత్తం తెలియాలండి నాకు అని అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఉంటాం కదా. మనలో ప్రతి ఒక్కరికి నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ఆలోచన ఏంటి తెలుసుకోవాలన్న ఆశ, ఆలోచన ఉంటుంది కదా. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుని చిత్తం ఏంటో దేవుడు తెలియపరిచాడు. ఆ మాట ఏంటో జాగ్రత్తగా చూద్దాం. దేవుని చిత్తం ఏంటో బైబిల్లో రాయబడింది, చూడండి జాగ్రత్తగా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నేను ఇంకా వచనం చెప్పలేదండి. 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా? చాలండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఒకసారి మనం గనక ధ్యానిస్తే మరొకసారి ఆ మాట చదువుకుందామా? మీరు పరిశుద్ధులు అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. మీరు జాగ్రత్తగా చూడండి. మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా అని చెప్పి జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధంగా జీవించడం. ఓ సింతేనా? ఇదేనా? మీరు ఇంకా ఏదో చెప్తారని అనుకున్నాను. దేవుని చిత్తం అంటే ఆయన ఎలా నడిపిస్తాడో అని అనుకున్నాను, ఎలా ఆయన మాట్లాడతాడో అని అనుకున్నాను. మీరేంటంటే ఇంత సింపుల్గా పరిశుద్ధంగా బ్రతకడం మీ దేవుని చిత్తం అని అంటున్నారు అని అనుకుంటున్నారా? కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని చిత్తము మన పట్ల ఏంటి అని అంటే, భూమి మీద నిన్ను నన్ను ఒక ప్రణాళిక మీద దేవుడు ఇక్కడికి నడిపించాడు కదా. కాబట్టి ఆయన ప్రణాళిక ఏంటంటే నువ్వు నేను పరిశుద్ధంగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని చిత్తము అదే. మనలో చాలామంది దైవ స్వరాన్ని వినాలని చాలా ఆశ కలిగి ఉంటారు. దైవ స్వరం వినాలి. ఎలా వింటామండి? దేవుడు మాట్లాడితే ఎలా తెలుస్తుందండి? నేను ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకాలనుకుంటున్నాను, ఎలా తెలుసుకోవాలండి? దేవుడు నన్ను ఆయన ఆలోచన చొప్పున నడిపించాలంటే అది నాకు ఎలా తెలుస్తుందండి అని చాలామంది అడుగుతుంటారు. ఎలా తెలుస్తుందో చెప్తాను, జాగ్రత్తగానండి. మీరు ఉదాహరణకు ఒక కుక్క పిల్లని కనుక మీరు తెచ్చుకొని ఆ కుక్క పిల్లని మీరు పెంచుకుంటూ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఒక కుక్క పిల్లను మీరు తీసుకురాగానే దానికి ఒక పేరు పెట్టారు. ఉదాహరణకు అనుకుందాం, జాకీ అని ఒక పేరు పెట్టారు. అలా జాకీ అని ఒక కుక్కకు ఆ పేరు పెట్టగానే తీసుకొచ్చిన వెంటనే జాకీ జాకీ ఇలా చూడు అని అంటే చూస్తుందా కుక్క? చూడదు. ఎందుకంటే ఆ కుక్కకు ఇంకా తన పేరు జాకీ అని ఇంకా దానికి తెలియదు. ఆ కుక్కకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా దాని పేరు జాకీ అని? ఎప్పుడైతే ఒక వారము సహవాసం కలిగి ఒక వారము ఆ యజమానితో తిరిగినప్పుడు, ఆ యజమాని పదే పదే పలికినప్పుడు, పదే పదే మాట్లాడినప్పుడు, జాకీ 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 అని పిలిచినప్పుడు, అప్పుడు ఒక వారం అలా అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కమ్యూనికేషన్ ఒక వారం జరిగిపోయింది అనుకోండి. దాని తర్వాత ఆ కుక్కకు అర్థమైపోతుంది ఏమనంటే, ఓహో నా పేరు జాకీ అన్నమాట, జాకీ అన్నప్పుడు నేను పలకాలన్నమాట అని అప్పుడు తెలుస్తుంది ఆ కుక్కకు. అప్పుడు ఒక వారం తర్వాత ఆ యజమాని జాకీ ఇలా రా అనగానే అలా తిరిగి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. జాకీ అలా వెళ్ళు అని అనగానే అలా తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కుక్క పిల్లకు తన పేరు జాకీ అని ఎప్పుడు తెలిసింది? ఒక వారం తర్వాత. అంతే కదా. అంటే కమ్యూనికేషన్ జరగాలి, సహవాసం ఉండాలి, అక్కడ ఆ స్వరము వినిపింపబడుతూ ఉండాలి. అప్పుడే ఆ కుక్క పిల్ల గ్రహించగలిగింది, నా యజమాని నాకు ఒక పేరు పెట్టాడు, ఆ పేరు
జాకీ అని. దేవుని విషయంలో కూడా అంతే ప్రియులారా. దేవుడు ఆయన మాట్లాడేవాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదండి. ఆయన మనతో మాట్లాడతాడు, నిత్యము మాట్లాడతాడు, ప్రతి విషయంలోనూ మాట్లాడతాడు. ప్రతి విషయంలోనూ మనల్ని హెచ్చరిస్తూ, నడిపిస్తూ, గద్దిస్తూ, ఆయన ఆలోచనలు చెప్తూ నడిపిస్తూనే ఉంటాడు. అయితే మనమే ఆయన స్వరమా లేకపోతే మానవుని స్వరమో గ్రహించలేక మన స్వచిత్తాన్ని ఆలోచించుకొని మనకు మనం అడుగులు వేస్తుంటాం. అది చాలా ప్రమాదం అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడపగలుగుతారో అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. అలాంటి వారే దైవ స్వరాన్ని వినగలుగుతారు. కాబట్టి మన జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం ఉన్నప్పుడు దైవ స్వరాన్ని మనము కనుగొనగలము. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం అని అంటున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధంగా జీవించడం. మాకు బెంగళూరులో 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. ఆ 5 స్టార్ హోటల్స్లో నాకు తెలిసిన ఒక అన్న పని చేస్తున్నాడు. అతని పని ఏంటంటే ఫుడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఏ డిపార్ట్మెంట్? ఫుడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్. ఆ ఫుడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. సో ఆ అన్న పని ఏంటంటే వెళ్ళగానే అక్కడ చెఫ్ ఉంటారనమాట, అంటే వంట చేసేవారు. వాళ్ళు ఒక్కొక్క ఐటెం రెడీ చేసి ఆయన ముందు పెడతారు. అలా ఒక్కొక్క ఐటెం రెడీ చేసి ఆయన ముందు పెట్టినప్పుడు ముందు చికెన్ ఫ్రై చేసి పెడతారు. ఆ చికెన్ ఫ్రై నేను ఏం చేయాలంటే అదొక ముక్క తీసుకొని నోట్లో వేసుకోవాలి. ఇక్కడ వేసుకుంటే కనుక ఉప్పు ఉండదు, కారం ఉండదు. నిజంగా ఈ 3 రోజులు ఇజ్రాయెల్ ఇలా ఉందా మీ పరిస్థితి అని అనుకున్నానండి. పాపం మన వాళ్ళు ఎలా ఉంటున్నారో అనే ఫీలింగ్ కలిగింది నాకు. పాపం అక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఏ పచ్చళ్ళ మీదనో, ఏ ఊరగాయ మీదనో, ఏ ఆవకాయ మీదనో ఆధారపడి ఉన్నారేమో చాలామంది. పాపం మీ పరిస్థితి ఆలోచించి చాలా జాలనిపించిందండి. 3 రోజులకే తినలేకపోతున్నామే. పాపం ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి ఉంటారు మీరు అక్కడంతా. అక్కడ మనకేమో మంచి మంచి వంటకాలు ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టి మీరు ఇక్కడికి వచ్చారు. పాపం ఎన్ని తిప్పలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో అని అనిపించింది. సరే, ఏదైనప్పటికీ కూడా ఆ ఫుడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్లో అతని పని ఏంటంటే, అన్న పని ఏంటంటే ఫుడ్ తీసుకోవడం, నోట్లో వేసుకోవడం. నోట్లో వేసుకొని ఉప్పు, కారము, రుచి కరెక్ట్గా ఉందా లేదా చూడాలన్నమాట. సో చూడాలి. సో అలా నోట్లో వేసుకోగానే అన్ని కరెక్ట్గా ఉందని అన్నాడు అనుకోండి, కరెక్ట్గా ఉందని అనగానే ఉమ్మేయి అని అంటారు. ఏం చేయాలి? ఉమ్మేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? అది ఉప్పు, కారం, రుచి కరెక్ట్గా ఉంది అనగానే ఉమ్మేయాలి. ఉమ్మేసిన తర్వాత పోయి నోరు పుక్లించిరా అని అంటారు. అంటే నోరు వెళ్ళి ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటరు నోట్లో వేసుకొని పుక్లించి మళ్ళీ రావాలి. మళ్ళీ వస్తే నెక్స్ట్ ఇంకో ఐటమ్ వస్తుంది, మటన్ ఫ్రై అంటాడు. మళ్ళా మటన్ ఫ్రై వేసుకుంటాడు, లోపల వేసుకుంటాడు, మళ్ళా చూస్తాడు ఉప్పు, కారం, రుచి కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది, పోయి ఉమ్మేయి అని అంటాడు. సరే అని మళ్ళీ ఉమ్మేస్తాడు. మళ్ళీ పోయి నోరు కడుక్కొని వస్తాడు. మళ్ళీ వస్తాడు, ఫిష్ ఫ్రై అని అంటాడు. మళ్ళీ ఫిష్ ఫ్రై వేసుకుంటాడు. లోపల మళ్ళీ నములుతాడు. నమిలిన తర్వాత బాగుందా, అంత కరెక్ట్ ఉందా, అంత కరెక్ట్ ఉందా, ఉమ్మే అని అంటాడు. మళ్ళీ ఉమ్మేస్తారు. మళ్ళీ వెళ్ళి నోరు కడుక్కొని వస్తారు. ఇలా వాళ్ళకు ప్రతి ఐటమ్ ఏం చేస్తారంటే వాళ్ళు టేస్ట్ చేయాలన్నమాట. టేస్ట్ చేసి కరెక్ట్గా ఉందో లేదో చెప్పాలి. అయితే నేను ఒకసారి అన్నతో మాట్లాడుతూ, అన్న నువ్వు అసలు చాలా అదృష్టవంతుడివి, అసలు ఎన్ని రకాల ఐటమ్స్ నువ్వు టేస్ట్ చేస్తావో అని అంటే, ఊరుకోరా బాబు, నాకున్న ఈ దౌర్భాగ్యం ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదని అన్నాడు. ఏ అన్న, ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే, అది నోట్లో పెట్టుకున్నప్పుడు ఎంత కమ్మగా, ఎంత ఆనందంగా ఉంటుంది, ఇంకేం లోపల మింగుదాం అని అనుకునే లోపల ఉమ్మేయమంటాడు అని అన్నారు. ఎందుకు ఉమ్మేయమంటారంటే వాళ్ళ జాబ్స్ ఏంటంటే ఏమండి, వాళ్ళు లోపల మింగడానికి వీలు లేదండి. మింగితే టేస్ట్ పోతుంది, ఇంకా ఆ రోజు వాళ్ళు పని చేయడానికి లేదు, ఇంటికి పంపించేస్తారనమాట. ఎందుకంటే మింగితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి. సో ప్రతిదీ వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్గా మేము వండామా లేదా అని చెప్పాలంటే ఈ ఫుడ్ టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేయాలంటే లోపల వేసుకోవాలి, నమలాలి, కానీ మింగకూడదు, దాన్ని ఆస్వాదించకూడదు. టేస్ట్ చూసి ఉమ్మేయాలంతే, దాన్ని ఆస్వాదించడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి, జాబ్ బాగుందా బాగాలేదు కదా? ఇదేంటిది, లోపల వేసుకొని ఆ టేస్ట్ కూడా చూసి ఇంకేం ఆస్వాదిద్దాం అని అనుకునే లోపల ఏం చేస్తారంట, ఉమ్మేయాలి అని అక్కడ ఆ టీం వాళ్ళకు తెలియపరిచారు. సో ఆ విధంగా పనిచేస్తూ వాళ్ళు ఏమంటారు తెలుసా, నిజంగా మాకంటే దురదృష్టవంతులు, మాకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో మరొకరు లేరు అని అంటుంటారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనలో కూడా చాలా మంది ఏం చేస్తారో తెలుసా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారా, ఉమ్మేశారు. చాలామంది చేసే పొరపాటు ఏంటో చెప్తాను వినండి. దేవుడు అంటే ఏంటో తెలుసు మీరేం దేవుడు అంటే తెలియని వాళ్ళు కాదు.
మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత మహోన్నతుడో మీకు తెలుసండి. అన్నీ తెలిసి కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ దేవుని మీద మాట్లాడే మాటలు ఉంటుంది చూసారా, వినడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది. నమ్ముతారు, ప్రార్థన చేస్తారు, మరలా దేవుణ్ణి దూషిస్తుంటారు, మరలా దేవుణ్ణి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. అది మంచిది కాదండి. అంటే నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, ఒక మాట చెప్తాను. ఈ మాట మీరు విన్నారో లేదా యథార్థంగా మీరు చెప్పాలి. చెప్తారా? ఏం దేవుడు ఏటో మా అయ్యగారు దేవుడు అండి. ఈ మాట మీరు విన్నారా లేదా యథార్థంగా చెప్పండి నాకు. విన్నారా లేదా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటే మనిషికి ఎలా అర్థమయ్యాడో ఒకసారి ఆలోచించండి. నిజంగా అన్ని దీవెనలు ఉంటే మంచి దేవుడు, గొప్ప దేవుడు, మంచివాడు అనే మాటలు మాట్లాడతారు. ఒకవేళ దేవుడే గనక కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లోకి మనం నడిపిస్తే చాలు, ఆ దేవుణ్ణి తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకు వస్తారో తెలుసా? ఏమంటే ఉద్యోగం లేదంటే, ఉద్యోగం లేదా, సరే పోనీ సేవకులు ఏం చేస్తారు, పాపం ఉద్యోగం లేదని భారము కలిగి అతని గురించి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి మళ్ళా చర్చికి కనపడ్డ మనిషి అంటే ఉద్యోగం వెరీ బిజీ అని అంటారు. ఒకసారి అంటే ఒక వ్యక్తి ఇలాగే బిజీ 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 అని తిరుగుతున్నాడు. అతనికి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇస్తే అతని తల్లిదండ్రులు అన్నారంట, అరే నాన్న, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చారు కదా, కాబట్టి చర్చకి రారంటే, అమ్మా నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని, కాబట్టి దశం భాగం ఏముందో అది ఇచ్చేస్తానులే అని అన్నాడంట. సరే అని చెప్పి దశం భాగము ఇచ్చాడంట. సరే ఒకసారి ఏం జరిగిందంటే ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే, అరే నాన్న ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం రా అని అడిగితే, అమ్మా నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని, కాబట్టి ఇప్పుడు కుదరదమ్మా అని అన్నాడంట. మీరు చేసుకోండి అని అన్నాడంట. సరే అని చెప్పి ఆ ఫ్యామిలీ ప్రేయర్ కూడా వాళ్ళే చేసుకున్నారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆ అమ్మగారు ఆ కొడుకుని అడిగారు, అరే నాన్న ఒక మీటింగ్ పెట్టిద్దాం రా, దేవుని సువార్త చేద్దాం రా అంటే, సరే అమ్మా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను చూసుకుంటాను, కానీ నేను మీటింగ్కి మాత్రం నేను రాలేను. ఎందుకు అని అంటే, నీకు తెలుసు కదమ్మా నేను చాలా బిజీ, ఎక్కడమ్మా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఎక్కువగా ఉంది, కాబట్టి నేను దీంట్లో పార్టిసిపేట్ చేయలేను, మీటింగ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అది నేను భరిస్తాను అని అన్నంట. ఒకరోజు చనిపోయాడు. ఒకరోజు చనిపోతే దేవుని తీర్పు ముందు నిలబడి ఉన్నాడు. సో అందరూ వరుసగా నిలబడి ఉంటే దేవదూత ఏం చేసిందంటే ఇలా ఓపెన్ చేసుకొని ఒక్కొక్కరి పేరు చూసి ఇతని పేరు ఉంది, ఇతని పేరు లేదు అని చెప్పి చదువుతూ ఉందంట. సో ఇతని వరుస క్రమం, ఇతని ఆర్డర్ వచ్చింది, ఇతను వచ్చాడు, ఇట్లా నిలబడ్డాడు. ఇతను వచ్చి ఇలా నిలబడినప్పుడు ఇతని మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నేను దశంభాగాలు ఇచ్చాను, మీటింగ్లు చేశాను, కాబట్టి దేవుడు నన్ను నిత్య లోకమైన మహాలోకానికి నన్ను స్వాగతిస్తాడు అన్నట్టుగా నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉంటే అతను వచ్చి నిలబడ్డాడు. దేవదూత అలా పేరుందో లేదో చూస్తుంటే ప్రభు ఆపేశాడంట, వద్దు చూడొద్దు, ఇతన్ని నిత్యాగ్ని గుండానికి పంపించేయండి అని అన్నట. అప్పుడు అతను, అదేంటి ప్రభా, నిత్యాగ్ని గుండానికి పంపించడం ఏంటి ప్రభా, నా పేరు ఉందో లేదో చూడాలి కదా ప్రభు అంటే దేవుడు అన్నాడట, నాకు టైం లేదని అన్నాడట. నాకు టైం లేదురా నాన్న, భూమి మీద నువ్వేం చెప్పావు, నాకు టైం లేదు, భూమి మీద నువ్వు నాకు టైం ఇవ్వలేదు, ఈ పరలోకంలో నేను నీకు టైం ఇవ్వను. గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు అన్న మాట, ఏ కొలతతో నువ్వు ప్రభుని కొలుస్తావో అదే కొలతతో ఆయన నిన్ను కొలుస్తాడంట. కాబట్టి ఏమంటే మనం ఏం చేస్తామో అదే మన నెత్తి మీదకి వస్తుంది. మనం మంచిని పంచితే మంచిని తిరిగి తీసుకుంటాం, ప్రేమను పంచితే మళ్ళీ తిరిగి ప్రేమనే తీసుకుంటాం, పగను పెంచుకుంటే పగనే కోస్తాం. ఏ విత్తనం అయితే వేస్తామో అదే పంటను మనము కోస్తామండి. ఎంతోమంది కోపాలతో, ద్వేషాలతో, అసూయలతో ఈరోజు బ్రతుకుతున్నారు ప్రియులారా. మీరు ఏదైతే విత్తుతారో గుర్తుపెట్టుకోండి, అదే మీరు కోస్తారు. నేను ప్రారంభంలో పరిచర్యకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. సేవలో చాలా ఇబ్బందులు పడి ముందుకు వస్తున్నప్పుడు అప్పుడు నాకున్న టీము అంత మంచిగా లేదన్నమాట. ప్రతి విషయంలో సనగడం, ప్రతి విషయంలో గొడవ, ప్రతి విషయంలో సమస్యలు, ఇలా ఉంటున్నప్పుడు అది నేను కోల్పోయాను. సరే అనుకున్నాను, నేనే ఎక్కడైనా తప్పు చేశానేమో, నేనే ఎక్కడైనా పొరపాటు చేశానేమో, అందుకే నిలబడలేదేమో సంఘం అని చెప్పి కూలిపోయింది సంఘం. కూలిపోయాక మరలా ఫ్రెష్గా మొదలెట్టాను. అప్పుడు మొదలెట్టినప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, నేను ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తాను. ఆ రోజు మొదలైందండి పరిచర్య. ఈరోజు దేవుని మహాకృప, ప్రేమ గల సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా చుట్టూ ప్రేమించే మనుషులు నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, ప్రేమను విత్తినప్పుడు ప్రేమనే కోస్తాం. ఈరోజు ఏం కోస్తున్నారు మీరు?
ఏం విత్తుతున్నారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఏం విత్తుతున్నారు, ఏం ఇస్తున్నారు? అసలు ప్రభువు ఏ విధంగా అయితే మనల్ని బ్రతకమని చెప్తున్నాడో అటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ఈరోజు దేవునికి సమయం ఉండదు, సంఘానికి రావడానికి సమయం ఉండదు, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి సమయం ఉండదు. సో ఇలా ఉన్నప్పుడు ఆయన మాట ఎలా వినపడుతుందండి? ఆయన స్వరం ఎలా వినపడుతుందండి? ఆయన మాట్లాడాలని అనుకున్నప్పుడు, వినడానికి మనం సిద్ధంగా లేనప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడాలంటే వినేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయనతో దగ్గరగా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా అభివృద్ధి పరుస్తారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రాంతంలో చాలామంది తెలుసండి, చాలామంది సహోదరులు చాలా లాంగ్ ఉంటారు, వాళ్ళు రాలేకపోయారు కొన్ని పరిస్థితుల వల్ల. అయితే వాళ్ళు నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఏంటోనయ్య మేము ప్రార్థన చేస్తే ఎందుకు ఆ ప్రార్థనకు జవాబే రాదు? 10 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. అయితే వీటికి నేను ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాను. వాక్యంలో నుంచి ఒక మాట నేను చూపించదలుచుకున్నాను. ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇప్పుడు చెప్పండి, జవాబు ఎందుకు రాదు? అవిశ్వాసం. మీకేం తెలుసు బ్రదర్, 10 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నారు కదా. కొన్నిసార్లు అండి మనకు ఆన్సర్స్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు ఎందుకో నా ప్రార్థన వినట్లేదు అని అనుకుంటాం. దేవుడు ఎందుకో నాకు జవాబు ఇవ్వట్లేదు, ఆయన ఎంత అడిగినా ఏం చేసినా ఆయన ఎందుకో నన్ను పట్టించుకోవట్లేదు అని చాలామంది అనుకుంటుంటాం. లేదండి, ఆయన పట్టించుకునే దేవుడు ప్రియులారా. ఆయన నడిపించే దేవుడు అండి. ఆయన నీ ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోలేదు. పరలోకమే నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తుంది. తెలుసా అండి, దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 సార్లు కదా. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకు 3 సార్లు. అయితే ఆయనకంటూ ప్రార్థన విషయంలో ఆయనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే, ఉదయం, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అలంకరణలో చెప్తున్నాను, కాసేపు అనుకోండి. ఉదయము 4 గంటలకు దానియేలు గారు ప్రేయర్ లైఫ్ అని అనుకోండి. 4 అయిపోతే ఆయన 4 గంటలకు దేవుని దగ్గర ఉంటాడు ఆయన. అదే ఆయన ప్రేయర్ లైఫ్. మధ్యాహ్నం 12 అయింది అనుకోండి, 12 అయిపోతే దేవుని దగ్గర ఉంటాడు. అదే ఆయన ప్రేయర్ లైఫ్. సాయంత్రం 6 అయింది అనుకోండి, 6 అయితే ఎక్కడ ఉంటాడు ఆయన? దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉంటాడు. గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడైతే మనకు ఇలాంటి ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితం ఉంటుందో, మన జీవితంలో అడుగడుగున అద్భుతాలు చూస్తాం. మనం అడుగడుగున అద్భుతాలు చూస్తామండి. ప్రార్థన జీవితము ఎలా ఉండాలంటే, మనలో చాలామంది పొద్దున్న ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రేయర్ చేస్తారు కదా. పొద్దున్న ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రేయర్ చేస్తారు. మనం ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రేయర్ చేయడం కాదు. దేవునికంటే ఒక సమయం ఇవ్వాలి. ప్రభువా, ఆ సమయం అయితే నీ సన్నిధిలో కనపడతాను. ఉదయం 4 గంటల, 5 గంటల, 6 గంటల, 7 గంటల, మీ టైమింగ్ ఏది? నీ టైమింగ్ ఏది? నీ టైమింగ్లో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ఆ సమయం నీదే ప్రభువా అని నువ్వు ఆ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. మీ పర్సనల్ లైఫ్లో మీరు గనక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ప్రాంతంలో కొంతమంది ఏం చేశారంటే పాటలు పాడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు పాట పాడారు. మహా అద్భుతం అండి ఆ పాట. అదేంటంటే, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య. ఈ పాట పాడారు, ఫిదా అయిపోయాను. ఈరోజు మీరు కూడా చాలా ఎక్సలెంట్గా పాడారు. మ్యూజిక్ టీమ్ అదిరిపోయారు. నిజంగా చెప్పాలంటే వర్షిప్ చాలా బాగా జరిగింది. ఐ రియల్లీ ఎంజాయ్. సో ఆ రోజు కూడా అలాగే ఎంజాయ్ చేశాను. చాలా మంచిగా అనిపించిందండి. ఏంటి వీళ్ళందరూ పాడుతుంటే వీళ్ళ స్వరాలు ఏంటి, ఏదో సీడీలో వేసి వినిపిస్తున్నట్టుగా ఉంది. పెద్ద పెద్ద సింగర్స్ పాడితే ఎంత బాగుంటుందో అలా పాడుతున్నారు వీళ్ళు అని చాలా అద్భుతంగా అనిపించింది. సరే, అయిపోయింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు వాక్యం ఇచ్చారు. నాకు వాక్యం ఇస్తే నేను ఏం చేశానంటే, సరేనండి అని చెప్పి నేను మైక్ తీసుకొని వాళ్ళని అప్రిషియేట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా పాడారు. సో వాళ్ళని చూస్తుంటే వాళ్ళు నాకు కనపడలేదన్నమాట. కనపడకపోయేసరికి అక్కడ వాళ్ళని ఇక్కడ వీళ్ళందరూ అని అడిగితే, లేరు, వెళ్ళిపోయారు అని అన్నారు. ఏంటంట, లేరు, వెళ్ళిపోయారు అని అన్నారు. నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. అప్పుడు నా మనసులో అనుకున్నాను, వాళ్ళు పాడింది కరెక్టే. ఏమని పాడారంటే, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నిజంగానే ఉండలేదు కదండి వాళ్ళు. నిజంగానే ఉండలేదు వాళ్ళు. మీరు ఆలోచిస్తే, నీ సన్నిధానములో
సంపూర్ణ సంతోషం. భలే పాడారండి ఇది. నిజంగా దేవుని సన్నిధిలో అంత ఆనందం ఉంటే, అంత సంతోషం ఉంటే ఎక్కడుండాలి వాళ్ళు? వాళ్ళ పని ఎలా ఉంది తెలుసా? మేము వాయించాము, పాటలు పాడాము, అయిపోయింది మా పని. వాక్యం అని వాళ్ళు చూసుకుంటారులే, మన పని మనం చూసుకుందాం. నిజంగా అండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అలా ఉండలేరండి. దేవుని ప్రేమించే వాళ్ళు అలా ఉండలేరు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. అందుకే దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలే పాడతారని అన్నాడండి. అబద్ధాలే పాడతారు మనోళ్ళు. ఎందుకంటే ఇచ్చిన మాట మీద నిలబడరు. మనోళ్ళు కూడా చాలా మంది ఇలాగే ఉంటారు. ప్రభా, రేపటి నుంచి ఉదయం 4 గంటలు నీ సన్నిధి ప్రభా అని అంటాడు. అలారం పెట్టుకుంటాడు, అలారం మోగుతుంది, ఎత్తుక్కుంటుంటాడు. మొత్తానికి ఆఫ్ చేసి, ఆ స్నూజ్ ఉంటే స్నూజ్ కొట్టి, లేకపోతే దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకోవడం. అంటే అనుకుంటే సరిపోదంటే, భక్తి అనుకుంటే సరిపోదు, అది నిజంగా చేతల్లో క్రియల్లోనికి రావాలి. నీకంటూ ఒక పర్సనల్ టైం టేబుల్ ఉండాలి దేవునితో. నీకంటూ ఒక పర్ఫెక్ట్గా క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితం ఉండాలని. అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అవిశ్వాసం ఉన్న చోట అనేక అద్భుతాలు ప్రభు చేయలేదంట. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసం ఉన్న చోట మీరు కార్యాలు చూడలేరు. అవిశ్వాసం ఉన్న చోట మీ కుటుంబంలో సమాధానాన్ని చూడలేరు. అవిశ్వాసం ఉన్న చోట మీకు ఏదైతే సమస్య ఈరోజు మీ కళ్ళ ముందు ఉందో దానిని మీరు చేయించలేరు. వాటన్నిటిని మీరు చేయించాలంటే మీకు కావాల్సింది ఏంటంటే దృఢమైన విశ్వాసం. దృఢమైన విశ్వాసం కావాలి. ఆ దృఢమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారండి. ఒక మీటింగ్లో ఒక బ్రాహ్మణతను ఇచ్చిన సాక్ష్యం అండి, ఒక బ్రాహ్మణ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము, అది ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని సాక్ష్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చాడు, మైక్ తీసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా మారాడో ఒక విషయం చెప్పాడండి. ఏంటంటే ఆయనకు ఒక ఊరు, అదే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులు అనమాట. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ అన్యులు. ఒకే ఒక కుటుంబం మాత్రం రక్షణ పొందింది. వాళ్ళు యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళు. ఆ కుటుంబం మాత్రమే యేసుక్రీస్తుని విశ్వసించారండి. సో విశ్వసిస్తే ఆ కుటుంబం యజమాని యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఇదిగో, నువ్వు ఆ కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు, ఆ అమెరికా దేవుని నమ్ముకున్నావు, అందుకే నీ బ్రతికిలా అయిపోయింది. చూడు, మీ ఇంటి యజమాని చనిపోయాడు, అందుకే యాక్సిడెంట్లో అతను చనిపోయాడని నానా మాటలు మాట్లాడారండి. నిజంగా ఆయన శవాన్ని ఎత్తడానికి కూడా ఎవరు ముందుకు రాలేదండి. అలాంటి పరిస్థితులు ఉండిపోయింది. అలాంటి పరిస్థితిలోనికి ఆ స్త్రీ వెళ్ళిందండి. ఆ పరిస్థితిలోనికి ఆ స్త్రీ వెళ్ళింది. అయితే ఇలా ఉంటున్న పరిస్థితిలో పాపం ఆమె బయట వాళ్ళతో మాట్లాడుకొని ఉన్న పరిస్థితుల కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా యజమాని ఇంట్లో లేడు కాబట్టి పిల్లల పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి అయిపోయింది. 2 పిల్లలు. సో ఆ 2 పిల్లలకి ఆహారం కావాలి. అందుకే ఈమె ఏం చేసిందంటే ప్రార్థించుకొని వీధి దగ్గరికి వెళ్ళింది. ఈ బ్రాహ్మణ్ అనే వ్యక్తి అని చెప్పాను కదా, ఇతనికి ఒక కొట్టు ఉంది అక్కడ వీధి ముందు ఒక కొట్టు ఉంది అనమాట. అందరూ వచ్చి ఏదైనా కావాలంటే అక్కడే తీసుకొని వెళ్తుంటారు, రేషన్ కానీ ఏదైనా కూడా. అందరూ ఆయన దగ్గరికి వస్తారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సరే అని చెప్పి ఆమె వచ్చిందనమాట. ఆమె వచ్చి, అన్న నువ్వేమనుకోకపోతే 2 రొట్టెలు ఇస్తావన్నా, పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు, నేను వచ్చే వారం డబ్బులు ఇచ్చేస్తాను, ప్లీజ్ అన్న 2 రొట్టెలు ఉంటే ఇవ్వన్నా అని అడిగిందనమాట. అలా అడిగితే ఈయన ఏం చేశారంటే, ఆ కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకునింది కదా, ఇప్పుడు చెప్దాం ఆమె సంగతి అని అనుకొని కాసేపు ఏడిపిద్దామని, కాసేపు ఆడుకుందామని అనుకున్నాడండి. అలా అనుకొని ఏం చేశాడంటే, మీ దేవుడు ఉన్నాడు కదా, మీ దేవుడిని అడగలేకపోయావా, ఆయన ఇచ్చేవాడు కదా అని అంటే, అవునన్నా, మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అన్నా, ఆయన అడిగితే ఖచ్చితంగా ఇస్తాడన్నా అని ఆ మాట చెప్పిందంట. ఆహా, ఆయన అడిగితే ఇచ్చేస్తాడేంటి అని అంటే, అవునన్నా, నా దేవుడు ఏమడిగినా ఇస్తాడన్నా అని చాలా నమ్మకంగా ధైర్యంగా ఆమె మాట చెప్పింది. అయితే అనుకున్న అలవాటు ఏంటంటే, ఎవరైనా సరే వచ్చినప్పుడు రేషన్ కావాలంటే అంతా స్లిప్లో రాసి పెడతారంట. ఆయన పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ స్లిప్ చూసుకొని అన్ని ప్యాక్ చేసి పెడతారు. మళ్ళీ వచ్చినప్పుడు అది కవర్ ఇచ్చి పంపిస్తారనమాట. సో అయితే ఇతను ఏమన్నాడంటే, సరే నీ దేవుడు ఒకవేళ నువ్వు అడిగింది ఇస్తే గనక నీకేం కావాలో పేపర్లో రాయి, ఆ పేపర్లో రాయి, నేను దాన్ని తీసుకొని ఈ తక్కెడు ఉంది కదా, ఈ తక్కెడిలో పెడతాను, ఇది ఎంత బరువు ఉంటే నీకు అంత రేషన్ ఇస్తాను, అన్ని రొట్టెలు ఇస్తాను అని అన్నాడు. సరే అని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఆ పెన్ను అక్కడ తీసుకొని ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ అలా తక్కెడిలో పెట్టింది అనమాట. పెడితే ఈయన నవ్వుకుంటూ ఏం చేసి అంటే ఒక రొట్టె తీసుకున్నాడు, ఒక రొట్టె తీసి ఇలా పెట్టాడు అనమాట. సో ఇదేమో పెట్టాడు. రొట్టె పెట్టినప్పుడు ఏమవ్వాలి, ఇది కిందికి దిగి ఇది పైకి వెళ్తుంది కదా, ఇది కిందికి దిగలేదు.
రొట్టె పెట్టాడు, ఇది కిందికి దిగలేదు. ఇదేంటి ఇది కిందికి దిగట్లేదు? ఏంటి పేపర్ బరువు ఉంటుంది ఏంటి? ఏది బరువు ఉంటుంది? రొట్టె కదా బరువు ఉండాలి. ఇదేంటి రొట్టె ఎందుకు బరువు లేదు అని ఏం జరిగిందని చెప్పి చూస్తున్నాడు, కానీ ఏం అర్థం కాలేదు. సరే ఎందుకని మంచిదని ఇంకో రొట్టె తీసుకున్నాడు, ఇంకో రొట్టె తీసి పెట్టాడు. ఇంకో రొట్టె తీసి పెడితే అయినా కిందికి రాలేదు. కిందికి రాకపోయేసరికి ఏం జరిగిందబ్బా, ఏం జరిగింది, ఏమైంది అని చెప్పి చూస్తున్నాడు. ఇదేంటిది, ఎందుకు ఇది బరువు ఉండాలి కదా, పేపర్ ఎలా బరువు ఉంటుంది? నా సమస్య లేదని చెప్పి ఇంకో రొట్టె తీసాడు, ఇంకో రొట్టె పెట్టాడు. ఇంకో రొట్టె పెట్టేసరికి చుట్టూ ఉన్న జనాలు ఏం జరుగుతుందా అని అప్పుడే అందరూ కూడా రౌండప్ వేశారు. రౌండప్ వేసేసరికి ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేమో కిందికి రావట్లేదు, పేపర్ ఎలా బరువు ఉందో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన దగ్గర రొట్టెలన్నీ ఉంటే ఇది తీసుకొని, అమ్మ ముందు ఈ రొట్టెని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏమని ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అలా రొట్టెలు ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోండి పోండి పోండి, ఏం చూస్తున్నారు, వెళ్ళండి 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 అని చెప్పి అందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత తీరిగ్గా కూర్చొని అసలు ఏమైందబ్బా అని చెప్పి చూస్తే అక్కడ కాస్త ఇరిగిపోయింది. అది అక్కడ కాస్త ఇరిగిపోయింది. ఓహో, ఇరిగిపోయిందా, అందుకేనా ఇది బరువు చూపించలేదు, అదా విషయం అని అనుకున్నాను. సరే ఇంతకీ ఈ కాగితంలో ఏం రేషన్ రాసింది అని చెప్పి ఇలా తీసి చూశాడండి. ఇలా తీసి చూస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు తెలుసా? అందులో ఏం రాసింది తెలుసా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము దేవా, ఆమేన్ అని రాసిందంటండి. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాట చూసి కన్నీళ్లు పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే ఆ కొట్టును అలా వదిలేసి ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దగ్గరికి వెళ్తే ఏమన్నాడు తెలుసా? అమ్మ, నిజంగా మీ యేసు ప్రభు గొప్పోడమ్మా, నేను నిజంగా నువ్వు వస్తే ఏడిపించి ఏమి ఇవ్వకుండా పంపించాలని అనుకున్నాను, అలాంటి నా చేతే నీకు కావాల్సిన రేషన్ మీ దేవుడు ఇప్పించాడు, నిజంగా మీ దేవుడు గొప్పవాడమ్మా అని అన్నాడంట. అప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా? యేసయ్య చాలా మంచోడండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి, మీ పాపాలు పోవాలంటే యేసు ప్రభుని మీరు నమ్ముకోవాలండి అని అంటే, ఆ రోజు ఆయన ఒక మాట చెప్పాడు, నాకు వాస్తవంగా ప్రభువుని విశ్వసించాలని లేదు, నువ్వు రాసేవి చూసావా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచని ఒక్క రొట్టె కూడా ఇవ్వాలని అనుకోలేదు, అలాంటి నా దగ్గర ఉన్న రొట్టెలన్నీ నీకే ఇచ్చాను. చూసారా, ఆమె 2 రొట్టెలు అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడు ఆమెకు? ఆమెకు కావాల్సిన రేషన్ అంతా కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించాడండి. ఎప్పుడైతే ఈ మాట ఆయన తెలుసుకున్న తర్వాత ఏమండి, నేను పక్క ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాను, మీరు రండి, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తాడంటే సరే వస్తానని అన్నాడు. అలా వస్తానన్న వ్యక్తి తర్వాత వెళ్ళాడు, అక్కడ వాక్యం విన్నాడు, మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు. ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తూ తిరుగుతున్నాడండి. ఆ వ్యక్తి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడండి, వీధి వీధిన పరిచర్య చేస్తున్నాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక విశ్వాసురాలైన స్త్రీ వలన ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగిందో మీరు ఆలోచించండి. విశ్వాసము ఉంటే మన జీవితంలో అడుగడుగున అద్భుతాలు మనం చూస్తామండి. విశ్వాసం లేకపోతే ఎందుకో ఎంత ప్రేయర్ చేసినా ఏం జరగట్లేదు, ఎందుకో దేవుణ్ణి ఎంత అడిగినా ఏం జరగట్లేదు, ఎందుకో దేవుణ్ణి ఏం అడిగినా నా జీవితంలో ఏం జరగట్లేదు అనే ఆలోచనే మనకు ఉంటుంది. లేదండి, విశ్వాసంలో బలపడాలి. భర్త మారట్లేదు, ప్రేయర్ చేయాలండి. మీరు ప్రేయర్ చేయండి. పాస్టర్ గారు ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేస్తాలే, ఎందుకు మా ఆయన మారట్లేదు, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి అని చెప్పి అడుగుతుంటారు. అంటే మనం ప్రేయర్ చేయరు, ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి, సేవకులు చేయాలి. కొంతమంది సేవకులకి వచ్చి చెప్తుంటారు, మా అబ్బాయి మారిపోవాలండి, మారిపోవాలంటే ఏం చేయాలి? మీరు ప్రేయర్ చేయండి. మనం వాక్యం చెప్పమా? మనం వాళ్ళని సరైన విధానంలో బోధించలేమా? సరైన విధానంలో వాళ్ళని నడిపించలేమా? అవన్నీ మేము చేయమండి. మీరు ఏం చేయాలి? మీరు ప్రేయర్ చేయండి, మా వాడు మారిపోతాడంటే అలా జరగదండి. ప్రేయర్ చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రార్థించే వారిగా ఉండాలి, దాంతో పాటు క్రియలు కూడా మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడండి, అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ప్రార్థన జీవితంతో ఎప్పుడైతే మనం విశ్వాసంతో అడుగులు వేస్తామో ప్రతి చోట మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనకు ఉంటాడండి. కాబట్టి మనకు విజయం చాలా అవసరం అండి. ఆశీర్వాదపు జీవితం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనమందరం కూడా విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా దైవ కార్యాలు గొప్పగా జరుగుతుందండి. విశ్వాసం ఉండాలి. ఈరోజు విశ్వాసాన్ని కోల్పోయావేమో, కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను, సమస్యలతో ఇబ్బందులు ఉండిపోయాను, ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కట్టలేకపోయాను, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకున్నాను చేయలేకపోయాను, ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయాను అని ఒకవేళ నీవే గనక బాధపడుతుంటే చెప్తున్నాను ప్రభు నామంలో, నువ్వు అనుకున్నది నువ్వు చేయాలంటే నీ దగ్గర విశ్వాసం ఉండాలి. విశ్వాసురాలైన ఆ స్త్రీ చూడండి, తన యొక్క భక్తి జీవితం వల్ల ఒక వ్యక్తిని మార్చింది. ఆ వ్యక్తి ఈరోజు వందలాది మందిని మారుస్తున్నాడు, వందలాది మందిని క్రీస్తు వైపుకి నడిపిస్తున్నాడు. దానికి కారణం అతనిలో ఉన్న విశ్వాసం.
ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే ఒక భక్తితో ఉన్న ఆ స్త్రీ వల్ల రావడం మనం చూస్తున్నాం. కాబట్టి దైవికంగా మనమందరం కూడా ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో మెరుగుపరుచుకొని దేవునికి దగ్గరగా బ్రతకగలుగుతామో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాం. ప్రియులారా, మనకు దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనమందరం కూడా ఉండాలి. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు, వాక్యంలో మనకు కనపడే మాటలు మనం ఆలోచించినప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేదా అద్భుతాలు జరగదు. ఎర్ర సముద్రం చీలిపోవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నిజంగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తావు మోషే, ఇప్పుడు వెనకాల ఐగుప్తులు వస్తున్నారు, ముందేమో ఎర్ర సముద్రం, ఏంటి ఇప్పుడు అని అక్కడున్న వాళ్ళందరూ కూడా గొడవ చేస్తూ ఇంకే రాళ్ళు తీసుకొని కొట్టడం ఒకటి తక్కువ అండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క మోషే మాత్రం ఎర్ర సముద్రాన్ని సైతం చీల్చగలిగి ఆ దేవుని వైపు చూశాడు. ప్రియులారా, ఆయన ఒక్కడే చూశాడండి, విశ్వాసంతో చూశాడండి. దేవుడు మార్గం తెరుస్తాడని చూశాడు, దేవుడు మార్గం తెరిచాడండి. ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో మన కుటుంబాలు కట్టబడతాయి, మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు, ఆత్మీయంగా మనల్ని దేవుడు నడిపిస్తాడండి. కాబట్టి అటువంటి యొక్క ఆత్మీయ జీవితం మనందరికీ చాలా అవసరం ప్రియులారా, మనందరికీ చాలా అవసరం. కాబట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితం మనకు చాలా చాలా అవసరం. ఇది మొదటిది. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. రెండోది నేను ప్రారంభించాను కానీ ఒక దగ్గర ఆగాను. అదేంటంటే మీరు పరిశుద్ధులు అగుటే దేవుని చిత్తం. ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. మీరు పరిశుద్ధులు అగుటే దేవుని చిత్తం. ఇది మనకు చాలా చాలా ప్రాముఖ్యమండి. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అందరూ చెప్పేదే లేండి, ఏముంది ఇందులో కొత్తగా? పరిశుద్ధంగా జీవించాలి. ఎవడు నీతిమంతుడు? ఎవడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు? ఎవరు పవిత్రంగా బ్రతకగలుగుతున్నాడు? ఇది ఎక్కడ సాధ్యం? ఇది సాధ్యం కాదు, ఇది అయ్యే పని కాదు, పక్కకు పోండి. ఇదేనా? చాలా మంది చెప్పే రీజన్స్ ఇవే. ఎవడండి నీతిమంతుడు? ఎవరున్నారండి నీతిగా బ్రతికే వాళ్ళు? కాబట్టి ఇది సాధ్యం కాదండి అని చెప్పి అంటుంటారు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఉపవాస కూడికుంది 3 గంటలు ప్రార్థన అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి 3 గంటలు దేవునితో గడిపారు. కాసేపు అనుకుందాం, ఈ 3 గంటలు మీరు పాపం చేశారా? దేవునితో గడిపినప్పుడు పాపం చేయకుండా ఉండగలమా? పాపం చేయకుండా ఉండగలమా లేదా? ఉండగలమా? ఇప్పుడు ఒక్కరోజు పాపం చేయకుండా ఉండగలమా లేదా? ఒకసారి ఆలోచించి చెప్పండి. ఉండగలము అంటే విల్ పవర్ కావాలి దానికి కదా. విల్ పవర్ కావాలి, దేవుని సహాయం కావాలి. దేవుని ఆత్మ సహాయం ఉన్నప్పుడు నేను దాని జోలికి వెళ్ళకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ పాపం జోలికి మనం వెళ్ళకుండా పవిత్రంగా బ్రతకగలుగుతాం. కీర్తనకారుడు అంటాడు, దేవునికంట పాపము చేయవారందరూ అసహ్యులు అనే మాట ఉంటుందండి బైబిల్లో. పాపం చేసే వాళ్ళందరూ ఏమైపోయారంట? అసహ్యులు అయిపోయారంట. అంటే దేవుడు అసహ్యించుకుంటాడు ఎవరిని? పాపం చేసేవారు. కాబట్టి దేవుడు పాపం చేసేవారిని అసహ్యించుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను బాగు చేయాలని చూస్తున్నాడు. సో బాగు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటో ఒక మాట చదువుకుందాం. 107వ కీర్తన చూడండి జాగ్రత్తగా, అక్కడ ఏమని రాయబడిందో. 107వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్కును పంపించి ఏం చేశాడంట? బాగు చేశాడంట. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను నన్ను బాగు చేయాలంటే ఏం పంపిస్తాడంట? ఆయన వాక్కును పంపిస్తాడంట. ఆయన స్వరము వినాలండి. ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో వాళ్ళే బాగుపడతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం. ఆయన చిత్తం అదే, పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. మనకు ప్రార్థన జీవితం ఉండాలి, విశ్వాసం ఉండాలి, వీటితో పాటు పరిశుద్ధత కూడా చాలా అవసరం. ఇది మనకు ఉందని అనుకోండి, మనకి ఇంకా తిరిగి ఉండదన్నమాట. పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజుల్లో పరిశుద్ధతకు సంబంధించిన బోధ చాలా తక్కువ. బెంగళూరులో ఒక ఇంగ్లీష్ చర్చ్కి వాక్యం చెప్పమని పిలిచారు. నేను ఆ చర్చ్కి వెళ్ళాను. ఆ చర్చ్కి వెళ్తే నాకు అక్కడున్న పాస్టర్ గారు చెప్తున్నారు, డోంట్ టాక్ అబౌట్ సిన్, ప్లీజ్ టాక్ అబౌట్ గ్రేస్ అని అంటున్నారు. దేని గురించి మాట్లాడకూడదంట? పాపం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఏం మాట్లాడు? టెల్ అబౌట్ లవ్, టెల్ అబౌట్ గ్రేస్, టెల్ అబౌట్ మర్సీ, బట్ డోంట్ టాక్ అబౌట్ సిన్ అని చెప్పారనమాట. స్టైల్గా చెప్పారు లేండి వాళ్ళు. నేను మీరు అలా చెప్పారా, సరేలేండి అని అనుకున్నాను. నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా ఇక్కడ మనుషులు కాదు, మీరు మాట్లాడండి.
వీళ్ళకి ఏ మాట కావాలో అది మీరు చెప్పండి అని అన్నాను. దేవుడు మాట్లాడాడు. దేవుని కృప, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఎలా మొదలెట్టానంటే, మొట్టమొదటి పాపం భూమి మీదకి ఎలా ప్రారంభమైంది అని అడిగానండి. వాళ్ళే చెప్పారు జవాబు, కెయిన్ అండ్ ఏబెల్, కెయిన్ కిల్డ్ ఏబెల్ అని మొదలెట్టాను. బాగా దొరికారు నాకు అని చెప్పి అందులో నుంచి ప్రసంగం తీసుకొని చెప్పాను అనమాట వాళ్ళకు. సో పాపం గురించి మాట్లాడితే ఒప్పుకొని ప్రజలు ఈరోజు వాళ్ళకు ఎలా ఉన్నారంటే వినసొంపుగా ఉండాలి. అన్నీ మాకు కావాల్సింది చెప్పాలి కానీ దేవునికి కావాల్సింది అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు పరిస్థితి మారిపోయిందండి. కానీ ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యంగా చెప్తున్నాను వినండి. దావీదు దేవునికి హృదయానుసారుడు, అవునా? దేవుని దగ్గరగా ఉన్న వ్యక్తి దావీదు, అవునా? దేవుని సన్నిధికి రమ్మంటే అందరికంటే ముందు ఎవరు వస్తారు క్యూలో? దావీదు గారు ఉంటారు. ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్దామని అంటే చాలా సంతోషపడిపోతాడంట. దేవుని సన్నిధిగా వెళ్దాం పదండి అని చాలా సంతోషంగా వచ్చే వ్యక్తి. ఆరాధన చేసే విషయంలో ఎలా ఉన్నాడు చెప్పండి? మామూలు వర్షిపర్ కాదు కదా. దావీదు గారు ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు, పాటలు బాగా పాడతారు, లిరిక్ రైటర్ కూడా, బాగా మంచి ఎక్స్పర్ట్ అని చెప్పాలి కదా. గొప్ప ఆరాధికుడు అండి దావీదు గారు, గొప్ప ఆరాధికుడు. దేవుని ప్రేమించే విషయంలో ఏ మాత్రము తక్కువ కాదు. అసలు దేవుని ఇష్టపడే విషయంలో ఏ మాత్రము వెనకడుగు వెయ్యని వ్యక్తి అండి దావీదు గారు. అలాంటి దావీదు గారు ఒకసారంట మేడగదిలో ఆయన నిలబడి ఉన్నప్పుడు మెట్ట మధ్యాహ్నం లేచాడంట. లేచి మేడగది మీద తిరుగుతుంటే ఎవరో స్నానం చేస్తూ కనపడ్డారంట. ఎవరు వాళ్ళు? బెత్షెబా గారు. ఆత్మీయుడండి. ఎవరు? దావీదు ఒక ఆత్మీయుడు. ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే యెహోవాను ప్రేమించే వ్యక్తి. ఎవరు? దావీదు. అలాంటి సాక్ష్యం కలిగిన దావీదు గారు అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఏమైందనంటే, బెత్షెబా గారు స్నానం చేస్తుంటే చూసినప్పుడు దావీదు గారి మనసులో కోరిక పుట్టింది, ఆమెను పిలిపించుకోవాలి అని. ఎవరక్కడ? ఆమెను పిలిపించుకొని రండి, ఆమెను తీసుకొని రండి అన్నట్టుగా ఆయన సెలవిచ్చాడు. మీరు ఆలోచించండి, ఒక గొప్ప ఆత్మీయుడు కదా, గొప్పగా దేవుణ్ణి ప్రేమించేవాడు కదా, గొప్ప ఆరాధికుడు కదా. కళ్ళు తనను ఆకర్షిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? యోబు వలె కన్నులతో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. కానీ ఆ టైంలో అది గుర్తు రాలేదండి. హలో, దావీదు గారి గురించి ఆలోచిస్తానండి. గొప్ప ఆత్మీయుడే, కానీ కళ్ళను కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు, చూపులను కంట్రోల్లో పెట్టుకోలేకపోయేసరికి ఒక ఘోరమైన ప్రమాదము జరిగిపోయింది. ఆ ప్రమాదం ఏంటంటే దావీదు గారు చేయకూడని తప్పు చేశాడు. ఈరోజు చాలా మంది చూడకూడని వాటిని చూస్తున్నారు. దావీదు ఆ రోజు చూడకుండా ఉండింటే చాలా బాగుండేది కానీ చూసి దేవుని దృష్టిలో ఎంతగా దేవుడు దావీదు గారిని ఇంకా అసహించుకున్నాడంటే, దావీదు గారిని చంపేయాలని అనుకుంటాడండి దేవుడు. దావీదు గారిని చంపేయాలని అనుకుంటారు. మీరు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళి చదవండి. అందులో ఆయన చంపాలనుకున్నాడా లేదా అన్న మాట నేను చెప్పింది వాస్తవం కాదో మీరు మంచిగా మనసు పెట్టి వాక్యాన్ని ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను బైబిల్లో ఎక్కువగా లోతుగా డెప్త్గా ఈ విషయాలు చెప్పదలుచుకోలేదు, కానీ మీ ఆత్మీయ జీవితానికి ఏది అవసరం అది చెప్పాలని దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి నేను మీ ముందుకు వచ్చాను. గుర్తుపెట్టుకోండి, నేను ఎంత లోతుగా చెప్పినా, జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. నాకు బైబిల్లో ఎంతో జ్ఞానం ఉంది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఈ డెప్త్ తెలుసు నాకు, ఆ డెప్త్ తెలుసు. ఇది కాదు నేను చెప్పడానికి వచ్చింది. నాకు బైబిల్ కాలేజ్ ఉంది. దేవుని కృపను బట్టి చాలా వాక్యాలు రీసెర్చ్ చేశాను. కానీ మీ ముందుకు నేను ఎందుకు ఈ మాటలు తీసుకొస్తాను తెలుసా? మీకు ఇది చాలా అవసరం. కాబట్టి విశ్వాసంలో మీరు బలపడాలి ప్రియుల, ఆత్మీయంగా మీరు నిలబడాలి ప్రియుల, దైవికంగా మీరు నిలబడాలండి. కాబట్టి నేను ఈ వాక్యాలన్నీ మీకు ఎందుకు అందిస్తున్నానంటే, ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్నారు, మీ చూపులు చూడకూడని వాటిని చూస్తున్నాయేమో ఒకసారి ఆలోచించండి, చేయకూడని వాటిని చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి, వెళ్ళకూడని ప్లేస్లో మీరు వెళ్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. మీ జీవితం కనుక బాగలేకపోతే మీకు ఎంత బైబిల్ తెలిసినా, మీకు ఎంత వాక్యం తెలిసినా, మీరు ఎంత గొప్ప ఆరాధికులైనా, మీరు ఎంత గొప్ప ప్రార్థన పరులైనా దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు ప్రియుల. దావీదు ఒక గొప్ప ఆత్మీయుడే, దావీదు గారు ఒక గొప్ప ఆయన ఆరాధికుడే, దేవుని ఇష్టపడే విషయంలో ముందుండే వ్యక్తే. కానీ ఆత్మీయంగా పడిపోయాడు,
సైతాను పడగొట్టాడండి దావీదు గారిని. సైతాను పడగొట్టాడు దావీదు గారిని. నాకు ఇక్కడి నుంచి కొన్ని కాల్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ కాల్స్లో చెప్పుకొని బాధపడుతుంటారు. కొంతమంది తల్లులు చెప్పుకొని బాధపడుతుంటారు, కొంతమంది అన్నలు చెప్పుకొని బాధపడుతుంటారు. అన్న, మేము విడిచిపెట్టి వచ్చేసాం, మా భార్య ఎక్కడుంది, మేము ఇక్కడ ఉన్నాం, లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు, అన్న ప్రేయర్ చేయండి అన్న, నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెనక్కి తీసుకోవాలన్నా వదిలేయాలి. కానీ దావీదు గారండి ఎంతో గొప్ప ఆత్మీయుడైనప్పటికీ కూడా సైతాన్ని పడగొట్టాడు. వెళ్ళారా? ఈరోజు మీరు ఆత్మీయతలు ఉండి ఉండొచ్చు, కానీ సైతాన్ని పడగొడుతున్నాడేమో ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరీక్షణ చేసుకోండి. చాలామంది ఇచ్చే రీజన్స్ ఏంటో తెలుసా? దావీదు గారు వివాహం చేసుకోలేదా, సొలొమోన్ గారు వివాహం చేసుకోలేదా అంటే పాపం చేయడానికి ఎవరిని అడ్డు పెట్టుకుంటున్నారు, ఎవరిని వాడుకుంటున్నారు? బైబిల్లో ఉన్న భక్తుల్ని వాడుకుంటున్నారు. దావీదు గారు లేరా, సొలొమోన్ గారు లేరా అని చెప్పి మాట్లాడే వాళ్ళు లేకపోలేదండి. ఎందుకంటే మనిషి పాపం చేయాలంటే వారికి జీవితానికి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళని చూసుకునే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, నేను చేస్తే తప్పు వచ్చిందా అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ బైబిల్లో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కదా. యోసేపు గారు ఉన్నారు కదా, ఏ తప్పు చేయకుండా పొతిఫోరు భార్య రోజు విసిగిస్తున్నప్పటికీ ఆమె జోలికి కూడా పోకుండా, ఇంత దుష్కార్యము నేను యెహోవా ఎదుట ఈ పాపాన్ని నేను చేయలేనని పారిపోయిన యోసేపుని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా. ఎందుకు యోసేపు గారిని తీసుకోలేకపోతున్నారు? ఒక సమూయేలు గారిని చూడండి, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఒక తప్పు కూడా, ఒక నేరము కూడా లేకుండా బ్రతికిన వ్యక్తిగా మనకు సమూయేలు గారు కనపడతారు. సమూయేలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా. ఇంకా బైబిల్లో చూస్తే దానియేలు గారు ఒక మచ్చ కూడా లేదండి, ఆయన ఒక మచ్చ కూడా లేని వ్యక్తి అండి. అలాంటి దానియేలు గారిని మరి తీసుకోవచ్చు కదా. ఇలాంటి వాళ్ళైతే కుదరదు, మాకు దగ్గరగా మేము పాపం చేసేటప్పుడు మాకు ఎవరు అనుకూలంగా ఉంటారో భక్తులు, ఆ భక్తుల్ని మేము తీసుకుంటామని అంటుంటారు. చాలా తప్పండి. పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతకడానికి దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. పిల్లలు ఏమండి, ఈ శరీరం మీరు గనక హాస్పిటల్ అనే మార్కెట్ ముందుకు వెళ్ళి, ఏమండి నా శరీరంలో అవయవాలన్నీ ఇస్తాను, డబ్బులు ఇవ్వండి అని అంటే, ఈరోజు హాస్పిటల్లో ఏం చెప్తుందో తెలుసా? మన కళ్ళు, మన లంగ్స్, మన కిడ్నీ ఇవన్నీ తీసుకొని దగ్గర ఒక 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలుకుతుందంట. ఈ శరీరము విలువ 4 కోట్ల నుంచి 10 కోట్లు. అంటే మీ లంగ్స్ కానీ, మీ కిడ్నీ కానీ, మీ కళ్ళు కానీ ఇవన్నీ దానం చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇండియన్ రూపీస్లో చెప్తున్నా, ఒక 4 crores నుంచి 10 crores వరకు పలుకుతుందంట. మీరు ఆలోచించండి, విలువైన దేహం కదా, విలువైన దేహం, విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. ఈ దేహంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి కదా. అవండి, మీరే చెప్పండి. ఉదాహరణకు అనుకోండి, నేను ఒక బైక్ కొన్నాను అని అనుకోండి. నేను ఒక బైక్ కొన్నాను. సో మన ఇండియాలో బైక్ దగ్గర ఎంత ఉంటుందండి? ₹1,00,000 కదా. జనరల్గా అనుకుందాం, ₹1,00,000. ఇప్పుడు బైక్ ముందుకు వెళ్ళాలంటే బైక్లో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి కదా. నేను పెట్రోల్ కాకుండా స్టైల్గా తీసుకెళ్ళి వాటర్ పోసాను అనుకోండి, స్టైల్గా వాటర్ పోసాను అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? నీకు ఏమన్నా మత్తిపోయిందా? అందులో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. నువ్వెందుకు నీరు పోస్తున్నావు? నువ్వు నీళ్లు పోస్తే ఇంజిన్ పాడైపోతుంది. కాబట్టి అందులో పోయాల్సింది ఏంటి? పెట్రోల్ పోయాలి కదా. ఇదే కదా ఈ నాలెడ్జ్ మన అందరికి ఉంది కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ₹1,00,000 బండి దగ్గర మనిషి ఏం ఆలోచించాడు? ఆ ₹1,00,000 బండిలో ఏం పోయాలని మనిషికి తెలుసు? పెట్రోలే పోయాలి, నీరు కాదు అనేది మనిషికి తెలుసు కదా. ఇది అంతకంటే విలువైన దేహం కదా, 10 కోట్ల విలువైన దేహం కదా ఇది. జనరల్గా మనం మాట్లాడుకుంటే, ఇందులో మజ్జిగ తీసుకోండి, ఇబ్బంది లేదు. జ్యూసులు తీసుకోండి, ఇబ్బంది లేదు. నీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. అన్నీ తీసేసుకుంటుంది కదా అని చెప్పి బ్రాందీ, విస్కీ, రమ్ము, ఎన్ని ఐటమ్సో ఇంకా చెప్పుకుంటూ పోతే కదా, ఏది పడితే తాగేస్తామా చెప్పండి? ఒక ₹1,00,000 బండి దగ్గర మనిషి ఎంతో ఆలోచించాడండి. ఆ ₹1,00,000 బండిలో నీళ్లు పోయకూడదు, నీళ్లు పోస్తే ఇంజిన్ పాడైపోతుంది. మరి విలువైన దేహం కదా, ఏది పడితే అది తీసేసుకుంటే ఈ శరీరం పాడైపోదా?